థ్యాంక్ యూ. ఇంకోటి కావాలా? ఇప్పటికే చాలా. ఓయ్ వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్న రమ్మంటుండు జీబెక్. ఏనా? ఏయ్ ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. జీబెక్. భద్రన్నకు నాతో ఏం పని? పని బే జీబెక్. బాబున్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాను. మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చేస్తాను. ఏం జరగాడు? మన మగడు చెప్తే గీడు ఇంకోటి చెప్తాడు. ఏయ్ కానీ గీని ఇద్దరిని జీబులో కూర్చోరే. గేదివా ఇది? మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక నేను వస్తాను. బాబు మీద చేయకండి ప్లీజ్. ఏయ్ నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో, నడు. అరే ఏం తాగాడు, పాగలుగా లేకున్నాడు. బాబు నేను ఎందుకు ఏడుస్తున్నావురా? మామ దగ్గర పోతావురా? అగో వస్తుండు. దా. మామ దగ్గర పోతావురా?
క్యాచ్ పట్టినావురా. నీ ముఖం నాకు చూపించుకో అవతలికి పో అన్నా వెళ్ళిపో బాబాయ్ నువ్వు కాబట్టి కొట్టొదిలేసారాళ్ళని నేనైతే కైమా కొట్టేద్దిని రే కడపరా మాది రాయలసీమ పులి ఒరే రాటు తీర ఎరగదీసేస్తున్నాళ్ళని ఇదిగోరా రాడ్డు ఎరగది. ఇవాళ గురువారం కదా సాయిబాబు కూడా భద్ర దర్జాగా కూకున్నాడే ఆడే అయి ఉంటాడు. నేను మాట్లాడొస్తా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే, మా వాడే వచ్చాడు. ఎందుకట్లా బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్న మీ వాళ్ళని కొట్టింది నేనే, దాంట్లో నాదేం తప్పు లేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయి, పెద్దోని చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడి శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడేందయ్యా, మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా?
లేదమ్మా, కంగారు పడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా. ఏరా, ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వాడికి నచ్చిన పిల్ల జోలికే నువ్వు ఎందుకు వెళ్తావు? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు. చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు? నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలే వద్దు. ఇక్కడే ఉండే రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి అన్ని కొమ్ములు ఉంటాయా? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయా? వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే, అంతే. కొట్టు! పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మను దన్నిన అమ్మ కొట్టలే. మీసు మొలగానే మయ్యన దన్నిన వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నువ్వు వాడిని నరికేదేంద్రా? వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, గా పద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే.